నగరంలోని గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో జనం నీటి కోసం అల్లాడుతున్నారు. జలమండలి గణాంకాల ప్రకారం హైరైజ్ అపార్ట్మెంట్ల నుంచి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒక్క ట్యాంకర్ డెలివరీ కోసం చాలా చోట్ల 72 నుంచి 96 గంటల వరకు వెయిట్ చేయాల్సి వస్తోంది. అవసరానికి నీళ్లు లేక చాలా కుటుంబాలు ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తూ ₹1000 వదిలించుకుంటున్నారు. ₹1000 ట్యాంకర్ ఇప్పుడు 2000 నుంచి 4000 ఇచ్చినా రావడం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. సిటీలో మంచినీటి సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే పెరుగుతున్న ఎండల కారణంగా గ్రౌండ్ వాటర్ అయితే పూర్తిగా తగ్గిపోయింది. దీంతో బోర్లు అనేటివి కంప్లీట్గా బోర్ల నుంచి వచ్చే వాటర్ అనేది కంప్లీట్గా ఆగిపోయింది. ఇటు మనకు మున్సిపల్ వాటర్ కావచ్చు, బోర్లలో వచ్చే వాటర్ కావచ్చు, పూర్తిగా తగ్గిపోయినందువలన ప్రజలకి వాటర్ సమస్య అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా అంటే ఇటు కమర్షియల్ హోటల్స్ కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్స్ కావచ్చు, హాస్టల్స్, పీజీస్ కావచ్చు, అందులో ఎక్కువ మంది ఉంటారు. సో అంతమందికి సరిపోయే వాటర్ అనేది దొరకక అయితే సిటీలో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో మనకి ఇళ్లలో చూసుకుంటే ఇండివిజువల్ హౌస్లో ఒక్క ఫ్యామిలీలో 2 నుంచి 5, 6 ఉంటారు కాబట్టి ఎట్లో గట్ల కొంతవరకు అడ్జస్ట్ అవుతూ ఉండొచ్చు. బట్ ఎక్కువగా పీజీస్లో కావచ్చు, అపార్ట్మెంట్స్లో కావచ్చు, హోటల్స్కి అయితే వాటర్ సమస్య అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం అపార్ట్మెంట్ చూసుకుంటే ఒక్క అపార్ట్మెంట్లో మినిమం 40 to 50 ఫ్యామిలీస్ ఉంటాయి. సో అంతమందికి సరిపోయే వాటర్ అనేది లేక ఇటు అపార్ట్మెంట్స్ వాళ్ళకైతే ఎక్కువగా ప్రాబ్లం అవుతుందని చెప్పుకోవచ్చు. మనకి ఇటు హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి అంటే జిహెచ్ఎంసీ నుంచి మనకి వాటర్ సప్లై అనేది ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. కాకపోతే సమ్మర్ కారణంగా ఎక్కువ వాటర్ నిల్వలు తగ్గిపోయినందుకరణ గ్రౌండ్ వాటర్ లేకపోయిన కారణంగా అయితే మనకి ఇటు జిహెచ్ఎంసీ వారు సప్లై చేసే వాటర్ అనేది అయితే సరిపోవట్లేదు. దానివల్ల ఆల్టర్నేటివ్గా పబ్లిక్ వచ్చేసి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల సైడ్ అయితే వెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్కి డిమాండ్ పెరిగిపోయి వాళ్ళు అంటే రెగ్యులర్గా ఉండే ప్రైజెస్ కంటే కూడా డబుల్ త్రిబుల్ చేసి అయితే అమ్ముతున్నారు. అంటే మనకు రెగ్యులర్ డేస్లో ఒక వాటర్ ట్యాంకీకి ₹1000 అయితే దానిని డబుల్ త్రిబుల్ చేసి 2 to 4000, 5000కి ఒక్కొక్క ఏరియాని బట్టి అక్కడున్న డిమాండ్ని బట్టి వాటర్ ట్యాంకర్స్ అయితే అమ్ముతున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చే వాటర్ అనేది ఒక ప్రాసెసింగ్ వాటర్ ఉంటాయి, అంటే మంచి క్వాలిటీతో కూడిన వాటర్ ఉంటుంది. కానీ ఈ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు అనేది అయితే తెలీదు. సో దానిని అంటే ఇటు కుకింగ్కి కోసం వాడడం కానీ, అంటే వాషింగ్ కావచ్చు, లేకపోతే వీటికైతే ఓకే, కానీ కుకింగ్కి యూజ్ చేయడం వలన ఇటు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ని అయితే బేస్ చేసుకొని ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. అంటే మనకి రెగ్యులర్ టైంలో కన్నా ఇప్పుడు ఒక హోటల్ చూసుకుంటే ఒక హోటల్లో డైలీ 2 ట్యాంకర్స్ యూజ్ చేస్తే అంటే మంత్లీ వచ్చేసరికి వాళ్ళకి ఎక్కువ అవుతుంది. సో ఈ వాటర్ కాస్ట్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఇటు వాళ్ళు యూజర్స్కి ప్రైజెస్ పెంచే అవకాశం ఉంటుంది. ఇటు పీజీస్లో చూసుకుంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి మెయింటెనెన్స్ అంటే వాళ్ళ హాస్టల్ ఛార్జ్ కాకుండా ఇటు వాటర్కి ఎక్కువ ఛార్జ్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. ఇటు అపార్ట్మెంట్స్లో చూసుకుంటే రెంటర్స్ ఉంటారు, లేకపోతే ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా జనరల్గా తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు వాటర్కే ఇంత కాస్ట్ అనేది వాళ్ళు పే చేస్తూ ఉండడం వలన ఇటు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెంచే అవకాశం ఉంది. సో సిటీలో చూసుకుంటే మనకి మొత్తంగా మేజర్ ఏరియాస్లో అంటే ప్రస్తుతం మనం మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియాకి సంబంధించి ఎక్కువగా అందరూ ప్రైవేట్ వాటర్ ట్యాంక్స్తోనే యూజ్ చేస్తున్నారు. సో ఈ ప్రాబ్లం వీలైనంత తొందరగా రెక్టిఫై అవ్వాలన్నట్లయితే ఇటు పబ్లిక్ కావచ్చు, లేకపోతే హాస్టల్ యాజమాన్యం కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఏసుతో స్వాతి, ఎన్టీవీ, హైదరాబాద్. తాగునీటి కొరత ఇప్పుడు అద్దె ఇళ్ల మార్కెట్ను కూడా శాసిస్తోంది. ఐటీ కారిడార్లో ఇళ్లు వెతికేవారు ఇప్పుడు అపార్ట్మెంట్లలో నీటి లభ్యత, బోర్వెల్స్ పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ట్యాంకర్ల ఖర్చు పెరగడంతో గేటెడ్ కమ్యూనిటీల్లో మెయింటెనెన్స్ ఫీజులు సుమారు 15% వరకు పెంచుతున్నారు. నీటి పొదుపు కోసం చాలా సొసైటీలు ఇప్పటికే కార్ వాషింగ్, గార్డెనింగ్ పై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. భూగర్భ జలాల దోపిడీని అరికట్టకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వాతావరణవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. కఠిన నిబంధనలు అమలు చేసి ట్యాంకర్ మాఫియాపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నీటి ఎద్దడి పరిస్థితిని గమనించిన జలమండలి నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇంకో 2 వానలు గట్టివి పడితే నీటి ఎద్దడి నుంచి కొంత ఉపశమనం రాదు. అప్పటి వరకు నీళ్ల ట్యాంకర్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని చూడాల్సిందే. ఉన్నప్పుడు నీటిని పొదుపుగా వాడుకుంటే ఈ దుస్థితి రాదని జనం ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇది వాటి ఫోకస్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.